హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. చూసారా ఎపిసోడ్ నిన్న ఫుల్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా టాప్లో ఉన్న డెమాన్ పవన్ మెల్లిగా ఆల్రెడీ సెకండ్ పొజిషన్కి వచ్చారు. కాకపోతే నిన్న చూసుకుంటే థర్డ్ ప్లేస్కి వచ్చారు. దట్ వాజ్ ఓకే. అంటే ప్రతిసారి విన్ అవుతుంటే వాళ్ళిద్దరికి మేము కరెక్ట్ కాంబినేషన్ ఇలా అనిపిస్తూ వచ్చింది. బట్ దాని తర్వాత ఒక గేమ్లో లాస్ అయిపోయేసరికి డెమాన్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాడు. నువ్వు కొంచెం మెల్లిగా వెళ్ళొచ్చు కదా అలా అని చెప్పి. అంటే అతను పాయింట్ ఉంది, అతను రేస్ చేసిన పాయింట్ కూడా కరెక్టే. నువ్వు ఫస్ట్ రావాలని ఆలోచించే బదులు స్లోగా తీసుకెళ్తే అట్లీస్ట్ సెకండ్ అయినా వచ్చేవాళ్ళం కదా అది గ్లాసెస్ టాస్క్ దగ్గర. దీనికంటే బిఫోర్ మాట్లాడాల్సింది ఏంటి అంటే, వరణి అండ్ దివ్య టాప్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏమని అంటే, ఒకరిని రిమూవ్ చేయొచ్చు, లీస్ట్ లో ఉన్న 2 teams నుంచి ఒక టీమ్ ని రిమూవ్ చేయొచ్చు అని అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి మాట్లాడుకున్నప్పుడు పవన్ దివ్య కరెక్ట్ పాయింట్స్ చెప్పింది. మనము కరెక్ట్ గా గేమ్ వైజ్ గా చూసుకుంటున్నైతే శ్రీజ అండ్ సుమన్ గారు చాలా లీస్ట్ లో ఉన్నారు. స్టార్టింగ్ సరిగా వాళ్ళకంటే అంటే సంజన వాళ్ళు కనీసం ఒక 1-2 games లో అయినా బాగా ఆడారు. స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నారు, అంటే ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. ఒక గేమ్ లో మనం అందరం ఫాల్ చేసినందుకు వాళ్ళకు కూడా పాయింట్స్ రాకుండా పోయాయి. అలా చూసుకుంటే వాళ్ళే టాప్ లో ఉంటారు ఆ పాయింట్స్ వస్తే. బట్ మనం ఇక్కడ ఇట్లా చూసుకుంటే మాత్రం సుమన్ ఇంకా శ్రీజని తీసేసేయాలని చెప్పింది. అండ్ తనకి పెద్దగా శ్రీజ కూడా నచ్చదు కాబట్టి అది కూడా రీజన్. కానీ ఇక్కడ భరణి గారు ఏమంటారు, నాకు సుమన్ అన్నని తీయాలని లేదు అని చెప్పి తన పర్సనల్ ఇంట్రెస్ట్ చూసుకొని తను ఏం చేశాడు, సంజన వాళ్ళని తీద్దాము అని మాట్లాడాడు. దానికి మనం అసలు పాయింట్ చెప్పడానికి కూడా ఉండదు కదా అని చాలాసేపు డిస్కషన్ తర్వాత దివ్యానే మళ్ళీ ఐడియా ఇచ్చింది. సరే మరి మనం ఒకవేళ వాళ్ళని తీయాలి అనుకుంటే ఇలా తీయొచ్చు, పోటీ గట్టిగా ఇస్తారు అని చెప్పేసి తీస్తున్నాము. లీస్ట్ మార్క్స్ సుమన్ శెట్టి అండ్ శ్రీజ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళని మనము కంటిన్యూ చేయొచ్చు అని అలా చెప్పి మనం తీయొచ్చు, ఆ రీజన్ చెప్పి తీయొచ్చు అని చెప్పి. కానీ తనకు మాత్రం అస్సలు తీయాలని లేకుండే. ఫైనల్ గా తీసేసింది. సంజన ఎమోషనల్ అయిపోయింది. ఓకే. కాకపోతే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటి అంటే, తీసేయాలని చెప్పింది భరణి కాబట్టి ఇంకా దివ్య కాంప్రమైజ్ అయిపోయి తీసేసింది సంజన వాళ్ళని. కానీ సంజన ఏమనుకుంటుందంటే, లైక్ దివ్య వచ్చినప్పటి నుంచే భరణి మారిపోయాడు, భరణి ఎప్పుడు నా పక్కన ఉంటా అని చెప్పాడు, బట్ దివ్య చెప్పడం వల్లనే తీసేశాడని. ఇది క్లియర్ చేసుకుంటే బాగుంటది, లేకపోతే వాళ్ళకి ఇంకా 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 గొడవ పెద్దదైపోతుంది. అండ్ నిన్న ఎపిసోడ్ లో ఫన్నీ అనిపించింది ఏంటి అంటే, రాము మేము బయటికి రాము అని చెప్పి రాముని ఫుల్ టీజ్ చేశారు ఎవరు, రీతు అండ్ సంజన. క్యూట్ అనిపించింది అది. లైక్ వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారంటే లోపల ఉండొద్దని రాము బయటికి వెళ్ళిపోండి అంటుంటే వీళ్ళు అసలు చాలా ఇరిటేట్ చేస్తూ వచ్చారు రాముని. ముందు కూడా బయటికి వెళ్ళండి అంటే కావాలని అడుగులో వేస్తూ వెళ్ళారు బయటికి. దట్ వాజ్ క్యూట్. అక్కడ కొంచెం ఇరిటేట్ అయినా కూడా మళ్ళీ ఈ రాము దగ్గర క్యూట్ అనిపించింది. రాము కూడా ఏం చేయలేకపోయాడు, నవ్వుతూ అలా ఉన్నాడు. అది కొంచెం నిన్నటి ఎపిసోడ్ లో ఫన్ తీసుకొచ్చింది. అండ్ బిగ్ బాస్ కూడా డేంజర్ జోన్ స్టార్ట్ అయినప్పటి నుంచి, డేంజర్ జోన్ కి సంబంధించి టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ ఏమంటారు టెన్షన్ లోనే ఫైర్ లోనే ఉంటున్నారు కదా. నేను ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకుంటున్నా మీకోసం, ఎంటర్టైన్మెంట్ కోసం అని టాస్క్ ఒకటి ఇస్తున్నా అని చెప్పి నాచు సంథింగ్ రౌండ్ పేరు డాన్స్ చేస్తూ ఉండాలి అది పెట్టారు. బాగుంది. దాంట్లో కళ్యాణ్ విన్ అయ్యాడు. కళ్యాణ్ ముందు గేమ్స్ లో మొన్న చాలా తనుజ ఫైర్ అయిపోయింది కదా. కళ్యాణ్ ఏంటి కళ్యాణ్ ఒక్కటి కూడా ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని కొంచెం ఫైర్ అయింది కదా. కళ్యాణ్ నిన్నటి ఎపిసోడ్ లో 2 games లో సూపర్ ఆడి టాప్ పొజిషన్, ఆ గేమ్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. గేమ్స్ లో టాప్ పొజిషన్స్ లో ఉండడం వల్ల డేంజర్ జోన్ నుంచి ముందుకు వచ్చేసి సెకండ్ పొజిషన్ కి అయితే వచ్చిండు. దట్ వాజ్ క్యూట్. అండ్ ఓకే, ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు అనిపించింది. కానీ తనుజ మాత్రం చాలా ఇరిటేట్ చేస్తుంది. ఈ వీక్ అయితే ఇంకా ఎక్కువ ఇరిటేట్ చేస్తుంది. అంటే ప్రేమ ఎక్కువ ఉండడం కూడా తప్ప ఎట్లా అనిపిస్తుంది, పొసెసివ్నెస్ ఎక్కువ చూపిస్తుంది. తనకు ఈ మైనస్ పాయింట్ అదే. బయట ఆడియన్స్ లో మంచి పేరుంది, అంటే మంచి పేరు అంటే అమ్మాయి బాగుంది, డ్రెస్సింగ్ నీట్ గా చేసుకుంటుంది, క్యూట్ గా ఉంటుంది అని చెప్పి చాలా వరకు ఆ పాజిటివిటీ ఉంది. కానీ ఓకే, ప్రతి మనిషిలో ఒక నెగిటివ్ ఉంటుంది. కాకపోతే అందరు వచ్చింది ఫైనల్లీ ఎట్ ద ఎండ్ గేమ్ ఆడడానికి ప్రతి ఒక్కరికి కప్ కావాలి కదా. తను ఈ గేమ్స్ లో నాన్న నాకు సపోర్ట్ చేయట్లే, నాన్న నువ్వు వాళ్ళ వల్ల నువ్వు ఇదైపోతున్నావు అని చెప్పి నిన్న దివ్య కూడా ఫైర్ అయింది. దివ్య గొడవ పడ్డప్పుడు దివ్యదే పాయింట్ ఉంది. ఎందుకంటే చెప్తుంది నువ్వు వేరే వాళ్ళ కోసం అని చెప్పి ఆడకు అని, అంటే తన కోసం తను ఆడుతున్నాడు. ఇప్పుడు నువ్వు అట్లా పక్క నుండి ఇది చేస్తుంటే తిను
మళ్ళీ ట్రిప్ అయిపోతే ఎట్లా, అతను ఆ గేమ్ కరెక్ట్గా ఆడకపోతే ఎలా అనేది దివ్య టీమ్మేట్ కాబట్టి తనుజ నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వు మాట్లాడకు అని చెప్తే నేను నాన్నకి చెప్తున్నా నీకేమవుతుంది అని అంది. కానీ ఇక్కడ కంపల్సరీగా తనుజ అది రాంగ్. ఎందుకంటే వాళ్ళ టీమ్గా ఆడుతున్నప్పుడు వాళ్ళ గేమ్ అంతా అయిపోయాక నువ్వు మాట్లాడితే బాగుంటుంది, గేమ్ టైంలో మాట్లాడితే అస్సలు బాగాలేదు. ఇది తనుజకి -పాయింట్ అయ్యేలా ఉంది. ఇంకా సేఫ్ అయిపోయారు. లాస్ట్ లో ఫైనల్ గా విన్ అయిన వాళ్ళ నుంచి టాప్ లో ఉంది భరణి ఇంకా దివ్య కాబట్టి వాళ్ళు సేఫ్ అయిపోయారు. అండ్ సెకండ్ పొజిషన్ లో ఉంది కళ్యాణ్ అండ్ తనుజ. సో వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు సేవ్ అవుతారా అని ఆలోచిస్తే నేను అనుకున్నా కళ్యాణ్ తనుజకి ఇచ్చేస్తాడా ఏంటి అంటే నువ్వు వెళ్ళిపో అంటే ఫెసిలిటీస్ ఉండాలి కదా, అమ్మాయిల గురించి ఇట్లా ఆలోచిస్తాడు కదా, అందుకని తనకి ఇచ్చేస్తాడేమో అనుకున్నా. బట్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు, నేను నీకే ఇద్దాం అనుకున్నా బికాస్ ఆఫ్ ఫెసిలిటీస్, అలా ఆలోచించుకుంటే నీకు ఇద్దామని అనిపించింది. కాకపోతే ఇక్కడ ఫెసిలిటీస్ మ్యాటర్ కాదు కదా, డేంజర్ జోన్ సేఫ్ జోన్ మ్యాటర్. నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ డేంజర్ జోన్లోనే ఉండే. సో నాకు ఇది ఇంపార్టెంట్ కదా, సేఫ్ జోన్ అని ఆలోచిస్తే మాత్రం నాకు తీసుకోవాలని ఉంది అని చెప్పాడు. అక్కడ వాళ్ళకి ఇద్దరికి పెద్ద డిస్కషన్ జరగలేదు, తనుజ కూడా యాక్సెప్ట్ చేసింది, వచ్చి చెప్పారు. సో అలా వాళ్ళు ముగ్గురు సేఫ్ అయిపోయారు. మిగిలిన వాళ్ళంతా డేంజర్ జోన్ లో ఉన్నారు. దీంట్లో నుంచి ఓటింగ్ సిస్టమ్ లో డేంజర్ జోన్ లో ఉందైతే డెమాన్ పవన్ ఉన్నాడు. అవును, మనం యూజువల్లీ చూస్తూ వస్తుంటాం కదా, ఇంతకు ముందు సీజన్స్ లో కూడా ఎప్పుడు నామినేషన్స్ కాకుండా ఫైనల్ గా నామినేషన్కి వస్తే ఎట్లుంటది, ఒకటేసారి వస్తే ఎట్లుంటుందా అని. ఇంతకుముందు వచ్చాడు, సెకండ్ వీక్ వచ్చాడు కదా, అప్పుడు కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యాడు కూడా, అయ్యో అని చెప్పేసి. సో డెమాన్ ఇప్పుడు ఈ వీక్ డెమాన్ బయటకు వస్తాడేమో అనిపిస్తుంది. డెమాన్ ఇంకా రీతు వీళ్ళిద్దరు లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు, వీళ్ళ పైన దివ్య ఉండే, కాకపోతే దివ్య సేవ్ అయిపోయింది. అండ్ ఫ్లోరా గారు కూడా పర్లేదు, బాగానే ఉన్నారు. డెమాన్ పవన్ ఇంకా రీతు వీళ్ళిద్దరు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళిద్దరికి మరి ట్రాక్ ముందుకు నడిపించడానికి బిగ్ బాస్ టీమ్ ఏమైనా సేవ్ చేస్తుందా, లేకపోతే జెన్యున్ గానే అన్అఫిషియల్ పోల్స్ లో డెమాన్ ఉన్నాడు లీస్ట్ లో, పక్కాగా అది అన్అఫిషియల్ పోల్స్ లో ఎవరైతే చూపిస్తారో వాళ్ళే ఎలిమినేట్ కూడా అయ్యేది, వాళ్ళకి ఓట్స్ అంతే ఉంటుంది, తక్కువనే ఉంటుంది. సో డెమాన్ ని బయటికి పంపిస్తాడా, లేకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఏదైనా గేమ్ ప్లే చేసేసి ఫ్లోరానో సంజనాను పంపేపోవచ్చు, ఫ్లోరా గారిని పంపిస్తారేమో తెలీదు. బట్ డెమాన్ వెళ్ళిపోతే రీతు గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ప్రతిదానికి వాళ్ళిద్దరు కంబైన్డ్గా ఆడుతూ ఉంటారు. సో ఇద్దరు ఒకరికొకరు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి ఒకవేళ రీతు అన్ఫేర్ ఆడుతుంది, డెమాన్ పర్లేదు బాగానే ఆడతాడు గేమ్. బట్ డెమాన్ వెళ్ళిపోతే కొంచెం కష్టమే రీతికి సర్వైవ్ అవ్వడానికి. బట్ ఈరోజు టోటల్ ఎపిసోడ్లో అయితే కొంతవరకు తనుజ ఇరిటేటింగ్. అండ్ ఈ వీక్ పాపం ఇమ్ము కనిపించట్లేడు. ఇమ్ముకి అంటే విన్ అయిపోయాడు కదా, మొన్న గేమ్లో విన్ అయిపోయాడు కదా, లాస్ట్ 2 days నుంచి ఇంకా సంచాలక్ పొజిషన్, సంచాలక్కి పెద్ద పనేం ఉండట్లేదు. సో ఎక్కువ కనిపించట్లేదు. రాము క్యాప్టెన్ అవ్వడం వల్ల, రాముని వీళ్ళు ఇరిటేట్ చేయడం వల్ల రాము కనిపిస్తున్నాడు అంతే. బట్ సంజన గారు నిన్న ఫీల్ అయినప్పుడు బాధ అనిపించింది, ఎందుకంటే తనకి నిజంగా వాళ్ళు విన్ అయిన గేమ్లో మిగిలిన వాళ్ళందరూ ఫౌల్ చేయడం వల్ల, మార్క్స్ ఇవ్వకపోవడం వల్ల తను లీస్ట్ అయిపోయింది. కానీ లేకపోతే తను టాప్లో ఉండేది. అక్కడ కొంచెం బాధ అనిపించింది. లెట్స్ సీ ఈ వీక్ ఎవరు వెళ్తారో, డెమాన్ వెళ్తాడా, రీతు వెళ్తుందా, లేకపోతే ఫ్లోరా వెళ్తారా చూద్దాం. మీకు ఎవరు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ దానికి తోడు వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి, వైల్డ్గా వస్తున్నాయి. ఈ సండే వస్తుంది, సండే షోలో వైల్డ్ కార్డ్స్ని దింపుతారు. దాంట్లో నుంచి కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి, నేను చెప్తాను. నిఖిల్ నాయర్ సీరియల్లో చేశాడు. చాలా వరకు మీరు చూస్తుంటే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో క్యారెక్టర్ చేశాడు, వన్ ఆఫ్ ది లీడ్. బాగుంటాడు, చూడ్డానికి బాగుంటాడు, ఆయన ఫుల్ ఫిట్గా ఉంటాడు, మంచి హైట్ ఉంటాడు, వెయిట్ ఉంటాడు. ఈతను వస్తే ఇఫ్ ఇన్ కేస్ డెమాన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ గట్టి పోటీ ఇస్తారు కాబట్టి ఎవరికైనా కూడా వీళ్ళిద్దరికి తాత అనిపిస్తాడు అని అనిపించింది. అంటే అతని హైట్కి అతని ఫిట్నెస్కి గట్టి పోటీ, వీళ్ళిద్దరికి గట్టి పోటీ అయితే నిఖిల్ నాయర్ వస్తాడు అని. అండ్ దివ్వెల మాధురి కూడా చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒకనొక టైంలో ఎక్కడ చూసినా దివ్వెల మాధురి పేరు వినిపిస్తుండేది మనకి యూట్యూబ్లో. సో దివ్వెల మాధురిని కూడా తీసుకుద్దాం అనుకుంటున్నారు. దివ్వెల మాధురి మరి వస్తుందా రాదా చూడాలి. ఎందుకంటే తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కొన్ని యూట్యూబ్లో చూస్తున్నప్పుడు డ్యాన్స్ వీడియోస్ చేసి పెడుతుంటుంది. అండ్ చాలా బాగా రెడీ అవుతుంటారు కాబట్టి తనకి ఇంట్రెస్ట్ ఉంది, ఫేమ్ అవ్వాలని. ఆల్రెడీ ఫేమ్ అయింది, ఈ పరంగా కూడా ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంటుంది తన డ్యాన్స్ వీడియోలు అవన్నీ చూస్తుంటే. సో మేబీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా సుబ్రహ్మణ్యం మనకి ఊపిరి సినిమాలో కార్తిక్కి తమ్ముడు క్యారెక్టర్ చేశాడు, తెలిసే ఉంటుంది అందరికీ. అంతకుముందు కూడా ఒక మూవీలో చేశాడు, క్రికెట్ మూవీ, గౌతమ్ హై స్కూల్ అనుకుంటా.
సో తను వస్తున్నాడు. తను కూడా గట్టి పోటీ ఇస్తుండొచ్చు, ఎందుకంటే యంగ్ జనరేషన్ కాబట్టి. అండ్ ఫేమ్ కావాలి. నెక్స్ట్ మనకు తెలియదు ఏమైంది, బిగ్ బాస్కి వచ్చి ఆల్రెడీ చిన్న చిన్న సినిమాలు చేస్తూ అట్లా ఉన్న వాళ్ళకి బిగ్ బాస్కి వచ్చి వెళ్ళినాక పక్కా ఒక సినిమా పడుతుంది, చిన్నదో పెద్దదో ఒక సినిమా అయితే పడుతుంది. సో ఆ ప్రాసెస్లో ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంది. అయేషా ఐ డోంట్ నో. గౌరవ్ కూడా తెలియదు. కొత్త వాళ్ళు ఉన్నారు. రమ్య మోక్ష తెలుసు కదా, అదే అలైకే చిట్టి పికిల్స్ అండి. అలైకే చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష. తను కూడా సినిమాలు చేసింది కాబట్టి, తన సినిమా రీసెంట్గా ఏదో సినిమాలో చేసింది, వన్ ఆఫ్ ది లీడ్ చేసింది. మనం చాలా వరకు యూట్యూబ్లో వీడియోస్ వైరల్ అయ్యాయి, ఫొటోస్, ప్రెస్ మీట్లో తన స్టేజ్ మీద హీరోయిన్తో పాటు ఉండడం అదంతా. సో మేబీ వచ్చే ఛాన్స్ ఉంది. తను కూడా చాలా ఫిట్. సో తిని ఇక్కడికి వచ్చి ఎలా ఆడుతుంది గేమ్ అనేది కూడా చూడాలి. ఇంకెవరు వస్తే బాగుంటుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అని మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. అలాగే మన ఈ వీక్ నుంచి ఎవరు అవుట్ అవుతారు అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. మేబీ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో దట్ మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా బిగ్ బాస్, అది కూడా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని రేపు సాటర్డే మనకి నాగార్జున గారు వస్తారు, ప్రోమోస్ కూడా వచ్చేస్తాయి. సో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.